నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో ప్రముఖ ఆర్థిక నిపుణులు ఎస్వి చలపతిరావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు సెంట్రల్ సిల్వర్ స్కీమ్స్, ఈ స్కీమ్స్ ఏంటి, జనాలకి ఎలా ఉపయోగపడతాయి? అంటే దేశంలో రెండు సెక్టార్లు ఉంటాయమ్మా. ఒకటి ఆర్గనైజ్డ్ సెక్టర్, వీళ్ళకి టంచనగా జీతాలు వస్తాయి చేసినా చేయకపోయినా. రెండోది అనార్గనైజ్డ్ సెక్టర్. ఏ ప్రభుత్వం అయినా పట్టించుకోవాల్సింది అనార్గనైజ్డ్ సెక్టార్నే పట్టించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి పని ఉంటేనే డబ్బులు రోజు రావు. పని ఉంటేనే వస్తాయి, లేకపోతే లేదు. ఇప్పుడు మనం ఈ సెంటర్లో చూస్తాం, పొద్దున్నే 100-200 మంది చెల్లించుంటారు. ఎవరో వచ్చి పిలుస్తారు, డ్రైవర్ వర్క్ ఉంది, ఆ వర్క్ ఉంది, ఇవి ఉంది, వెళ్తారు. దొరికినంత మంది వెళ్తుంటారు, లేని వాళ్ళు గమ్మని ఇంటికి వెళ్ళిపోతారు కదా. అంటే వాళ్ళ జీవితంలో ఏదైనా ఒక సంఘటన జరిగితే వాళ్ళకి రక్షణ ఉండాలి, ఆర్థిక రక్షణ ఉండాలి. అది ఇంపార్టెంట్. దాన్ని కల్పించడానికి పెట్టిన స్కీము ఈ సెంట్రల్ లేబర్ స్కీమ్. అంటే లేబర్ని పేరులో ఉంది కదా అని అందరూ ఏమనుకోవాలంటే భవన నిర్మాణ కార్మికులంతా చేరారు. లేబర్ అనేటప్పటికీ భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు అని చేరారు. చెప్పి ఓకే. నేనేమంటానంటే స్కీమ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వైట్ కార్డు, రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైనా అర్హులు. వ్యవసాయ కూలీలు కూడా ఇంపార్టెంట్. వ్యవసాయ కూలీలు అందరూ కూడా ఇందులో చేరచ్చు. అది ఒక అడ్వాంటేజ్. రెండు, ఒక ఇంత అమౌంట్ అని కట్టేస్తే 5 సంవత్సరాలకి సరిపడా ఒకేసారి కట్టాలి. అంటే సంవత్సరానికి 22 రూపాయల కవరేజ్. ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది సార్ ఫీజు? సంవత్సరానికి 22 రూపాయలు. సంవత్సరానికి 22 రూపాయలు అంతే అంతే అంతే. అతి డెడ్ చీప్ బీమా స్కీమ్. ఓ, అది అంటే ఇప్పుడు సాధారణ లేబర్ కూలీకి ఎంత నుంచి ఎంత వరకు రావచ్చు అంటారు లోన్? లోన్ కాదు, ఇన్సూరెన్స్. అంటే ఇన్సూరెన్స్తో పాటు దీనిలో క్యాష్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. క్యాష్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అది ఈ స్కీమ్లోని గొప్పతనం. ఓ, 22 రూపాయలు. ఇప్పుడు అంతకుముందు ప్రైమ్ మినిస్టర్ గారు నవంబర్ 14లో వచ్చినప్పుడు 2014లో మేలో డిక్లేర్ చేశారు. సో 2 ఇన్సూరెన్స్ స్కీమ్లో 12 రూపాయలు ఒకటి కట్టి యాక్సిడెంట్ పాలసీ, 330 రూపాయలు కడితే ఎనీ రీజన్ డెత్ ఇస్తే 2 లక్షలు ఇస్తామని. అప్పుడు 12 రూపాయలు చెప్పారు కదా 2 లక్షలకి. ఇప్పుడు దీంట్లో క్యాష్ బెనిఫిట్స్ కూడా పెట్టారు 22 రూపాయలకి. దానికి దీనికి ఏంది పోలిక అని అడగచ్చేమో, అందుకని చెప్తున్నాను. అంటే క్యాష్ బెనిఫిట్స్ ఎలా ఇస్తున్నారంటే, సపోజు పెళ్ళై బిడ్డ పుట్టారనుకోండి, 2 బిడ్డలు కనొచ్చు. ఇప్పుడు మన దేశం చట్టం ప్రకారం అయితే 2 బిడ్డలకి ఒక్కొక్క కానుకకు 30,000 ఇస్తారు. ఒక్కొక్క కానుకకి 30,000. అది సిజేర్ అయినా సరే, నార్మల్ డెలివరీ అయినా సరే. ఇది ఒక క్యాష్ బెనిఫిట్. రెండోది, ఒకవేళ కూతురు పుట్టింది అనుకున్నాం, ఆల్రెడీ 18 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళ వయసు వాళ్ళు మాత్రమే కూలీల కింద గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. కాబట్టి ఆ 18 నుంచి 55 వయసు లోపల జాయిన్ అయినవి ఆల్రెడీ ఒక 40 ఏళ్ళు 45 ఏళ్ళు అయినా జాయిన్ అవుతాడు. సపోజ్ ఒక 6 ఏళ్ళకో 7 ఏళ్ళకో 8 ఏళ్ళకో కూతురు పెళ్లి చేస్తాడు. అప్పుడు ఇంకో 30,000 ఇస్తారు. అప్పుడు ఇంకో 30. అంటే కూతురు పెళ్ళికి ఒక 30,000, 2 బిడ్డలు పుడితే చెరి 30,000. అంటే క్యాష్ బెనిఫిట్ ఉన్నటువంటి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది ఒకటే ఇండియాలో. సో దీని దృష్ట్యా 22 రూపాయల సంవత్సరానికి ప్రీమియం అనేది డెడ్ చీప్. అంటే గవర్నమెంట్కి ఎక్కడ లాభం అంటే, ఎక్కువ మంది చేరితే ఎక్కువ మంది, అంటే వాళ్ళు అంచనా ఒక 25 కోట్ల మంది జాయిన్ అవ్వాలని. చేరితే మంచి లాభం. ఇప్పటికి ఒక 20% కూడా దాటలేదు సుమారుగా. సో ఈ స్కీమ్ను ముందుకు తీసుకెళ్ళి వ్యవసాయ కూలీలు, మిగతా అన్ని రకాల కూలీలు చేసేవాళ్ళు, భవన నిర్మాణ కార్మికులే కాదు, ఏ కూలీ చేసేవాళ్ళైనా సరే, ఆఖరికి మన ఇంట్లో పని మనిషి అయినా పర్వాలేదు, వైట్ రేషన్ కార్డు ఉంటే చాలు. అంటే ఇది లేబర్ కూలీలు మాత్రమే కాదు, ఎవరైనా చేయొచ్చు. ఇంట్లో పని మనుషులు కూడా ఒకవేళ వైట్ రేషన్ కార్డు ఉంటే, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్. ఓకే, సూపర్ సార్. సో అది ఒకవేళ పాక్షికంగా ఏదన్నా దెబ్బ తగిలి చెయ్యో కాలో దెబ్బతిని కొన్ని వృత్తుల్లో దెబ్బలు తగులుతాయండి. క్రషింగ్ మిషన్లో పనిచేసేవాళ్ళు, స్టోన్ క్రషింగ్ చేసేవాళ్ళు, వీళ్ళకి దెబ్బలు తగులుతాయి.
అలాగే దెబ్బలు తగిలి రేపటి నుంచి కూలీ పని చేయలేని పరిస్థితి వస్తుంది ఒక్కోసారి. వాళ్ళు కూడా చేయి దెబ్బ తగిలిందనో కాలు దెబ్బ తగిలిందో తీసేస్తారు. అట్లాంటప్పుడు పాక్షికంగా అంగవైకల్యం జరిగితే కూడా 1.5 lakhs దాకా వస్తుంది. 1.5 lakhs వరకు. అది. ఓకే. సో ఇన్ని రకాలుగా బెనిఫిట్ ఉంది కాబట్టి ఈ స్కీమ్ని ముందుకు తీసుకెళ్తే ముఖ్యంగా బీదవాళ్ళకి, ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళకి, చిన్న చిన్న కూలీ పనులు చేసుకునే వాళ్ళకి, వ్యవసాయ కూలీలకైతే ఇంక చెప్పనివ్వలేదు. వ్యవసాయ కూలీలు కూడా చేసుకోవచ్చా సార్? చేరుకోవచ్చు. వాళ్ళు అంతే కదా, రోజు జీతం ఎవరు కదా, ఎవరు అనార్గనైజ్డ్ సెక్టర్ కదా. కానీ పేరు లేబర్ అని ఉంటుంది కానీ లేదు అదనమాట. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు మీ ప్రశ్న కదా, అది ఊహించాను. కానీ అదేంటంటే మండల్ డెవలప్మెంట్ ఆఫీసరు మన తెలుగు రాష్ట్రాల్లో లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఇలా ఒక స్కీమ్ ఉంది, దాంట్లో మేము జాయిన్ అవుతాము అంటే ఆ బ్యాంకులో 110 రూపాయలు చలానా కట్టి రాసిస్తారు. స్టార్టింగ్ 110 రూపాయలు చలానా కట్టి రాస్తారు. అంటే 5 ఏళ్ల దాకా కవరేజ్ వస్తుంది. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ 110 కట్టాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఆ డేట్ ఫస్ట్ 110 రూపాయలు కట్టి చలానా తీసుకుంటే మళ్ళీ 5 years వరకు అది పనికి వస్తుంది. మళ్ళీ తర్వాత ఇంకో 110 కడితే ఇంకో 5 years దాకా మళ్ళీ చూడక్కర్లేదు. ఆ పాలసీ మనకు పంపిస్తారు అడ్రస్కి. మనం ఉన్న అడ్రస్కి పాలసీ పంపిస్తారు. ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి, వైట్ రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. మన ఇంటికి ఏదైతే అడ్రస్ ఇస్తామో ఆ ఇంటికి పాలసీ వస్తుంది. పాలసీ భద్రంగా పెట్టుకోవాలి. పాలసీ భద్రంగా పెట్టుకుంటే మరో గారి దగ్గర కూడా ఒక కాపీ ఉంటుంది, అది వేరే విషయం, వాళ్ళ రికార్డు ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ పాలసీ మన దగ్గర ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు ఫస్ట్ చలానా కట్టి మనం జాయిన్ అయ్యాము, ఫస్ట్ పాలసీ వచ్చింది, ఈలోగానే ఏదైనా అవసరమై ఇలా మీరు అన్నట్టు ఫ్రాక్చర్ అవ్వడము, లేదంటే ఇలా 20 years, ఇందాక ఒక విషయం కూడా అర్థమైంది, మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు పుట్టినా లేదంటే ఒక పాప పుట్టినా కూడా అమౌంట్ ఇస్తా అన్నారు. అది ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందా సార్? అంటే 18 నుంచి 55 లోపల ఉన్న వాళ్ళు ఎవరు జాయిన్ అయినా ఇది వర్తిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఆయనకి ఆల్రెడీ 15 ఏళ్ళ కూతురు ఉంది అనుకుందాం, 15 ఏళ్ళ కూతురు ఉంది అనుకుందాం, కాసేపు వయసు 50 ఏళ్ళు ఉంది అనుకుందాం, జాయిన్ అవుతాడు. ఇప్పుడు 18 నుంచి 55 దాకా జాయిన్ అవ్వచ్చు కదా. ఓ 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత అమ్మాయి పెళ్లి చేశాడు అనుకుందాం. అంటే ఇందులో ఏజ్ లిమిట్ కూడా లేదు. అది ఓకే, సూపర్. అసలు ఆ అమ్మాయికి అప్పుడు ఇంకో 3 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసినా కూడా 30,000 వస్తుంది. అయితే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ముందుగానే కనుక్కొని ఆ పెళ్లి కార్డు దానికి తగిన ప్రూఫ్లు ఇచ్చి ఆయన కూడా పోయి ఆయనకి పిలిస్తే 30,000 వస్తాయి. అంటే మనం ఫస్ట్ పాలసీనే కట్టాము, ఇంకా సెకండ్ పాలసీ దాకా కూడా వెళ్ళలేదు, అయినా కూడా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం, ఇస్తారా సార్? వస్తాయి అలా? ఒక ఏడాది దాకా ఉండదమ్మా. ఫస్ట్ ఇయర్ మాత్రం ఎగ్జామ్షన్, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్షన్ ఓన్లీ అంగవైకల్యానికి మాత్రం ఫస్ట్ ఇయర్ కూడా ఉంది. అంగవైకల్యానికి కూడా ఉందా ఫస్ట్ ఇయర్? ఓ సూపర్. అంటే అది ఎప్పుడైనా జరగచ్చు కదా, దాన్ని మనం మంచి రూలించలేము. ఇప్పుడు క్వారీల్లో పనిచేసేవాళ్ళు, గనుల్లో పనిచేసేవాళ్ళు, ఈ సిమెంట్ తవ్వేవాళ్ళు, వీళ్ళందరికీ చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళందరికీ చాలా అంటే భయంగా చేస్తూ ఉండాలి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. షుగర్ కేన్ క్రషింగ్ చేసేవాళ్ళు, చెరుకు తీసేవాళ్ళు, వీళ్ళు చాలామంది ఉంటారండి. వీళ్ళెవరికి కూడా లేబర్ అనే పేరు ఉండదు, ఏదో డైలీ కూలీలుగా ఉంటారు. ఈ కూలీలందరూ కూడా ఇందులో చేరచ్చు, వ్యవసాయ కూలీలతో సహా. అందులో వైట్ రేషన్ కార్డు, ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అనమాట. ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. రేపొద్దున మనకి డబ్బులు పడాలంటే అకౌంట్ నెంబర్ ఏంటి అని అడుగుతుంది అప్లికేషన్లో అకౌంట్ నెంబర్ ఏంటి అని అడుగుతుంది. అది జన్ధన్ అకౌంట్ అయినా పర్లేదు, ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఒక ఆల్రెడీ లేకపోతే ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సినవి ఏంటంటే అకౌంట్, ఇంకా వైట్ రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, అంతే. ఈ 3 ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలిజిబిలిటీ. అంతే. అది వ్యవసాయ కూలీలు కావచ్చు, లేబర్ కూలీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు కూలీలు. అంతే. అనార్గనైజ్డ్ సెక్టర్ అయితే చాలు. ఆఖరికి మన ఇంట్లో పని మనుషులైనా పర్లేదు. ఓకే, నిజంగా సార్ చాలా బాగుంది ఈ స్కీమ్ అంతా కూడా. కానీ సార్ అంటే ఇది తెలిసి కూడా కట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొన్ని కోట్ల మంది ఉన్నారండి. అది నా ఉద్దేశంలో తెలుగు రాష్ట్రాల్లోనే ఒక 10 లక్షల మందికి ఇది వర్తిస్తుంది. ఇంకా తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, 10 లక్షలు ఉన్నారు ఈజీగా. తప్పకుండా సార్ తీసుకుంటారు, ఎందుకంటే చాలా మంచి స్కీమ్. 22 రూపీస్ కట్టి ఇన్ని స్కీమ్స్, పెళ్ళైన వాళ్ళకి బిడ్డ పుడితే డబ్బులు, వాళ్ళ పెళ్ళిళ్ళకి డబ్బులు, ఏదైనా ప్రమాదం జరిగితే కూడా పాలసీ అనేది చాలా బాగుంది సార్ ఈ స్కీమ్ అంతా కూడా. సార్
ఈ స్కీమ్ ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీరు చెప్పాల్సింది అంటే అంటే జనాలకి కొంచెం జనాలకి చేరాలనే ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. మన మెయిన్ ఉద్దేశం అదే. మన మెయిన్ ఉద్దేశం అది. అంటే లేబర్కి జాయిన్ అయితే ఇది గాన నిజంగా కూలీలకి చేరితే లేదా పని వాళ్ళకి చేరితే అంతకన్నా ఆనందం ఇంకోట్లేదు. అంతకంటే ఆనందం ఇంకొకటి లేదు. అది. ఆ ఆనందం మీ మొహంలోనే కనిపిస్తుంది సార్. చాలా చాలా సంతోషం సార్. చాలా మంచి విషయం చెప్పారు. చాలా మంచి స్కీము. నిజంగా ఈ వీడియో చూసి తప్పకుండా మీరు అనుకుంటున్న ఆ 25 లక్షల మంది కూడా జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.